గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. పాకిస్తాన్ 4 ముక్కలు కాబోతోందా? పాకిస్తాన్లో విభజన తప్పదా? బలూచ్ వివాదం ఏంటి? ఏళ్ల పోరాటానికి ఇప్పుడు ఫలితం తప్పదా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్స్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసింది. దాదాపు 400 మంది ప్రయాణికులతో వెళుతున్న రైల్లో 100 మందిని బందీలుగా చేసుకున్నారు. అలాగే అడ్డొచ్చిన వారిలో దాదాపు 20 మందిని కాల్చేశారు. అసలు బలూచిస్తాన్ వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్ బలూచిస్తాన్. ఆ ప్రాంతం విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని, తమ వనరులని పాకిస్తాన్ దోచుకుంటోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. అలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి క్రూరంగా హత్యలకు పాల్పడుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం వందలాది గ్రూపులు కూడా అన్నీ ఒకే గొడుగు కిందకు చేరాయి. నిజానికి బలూచిస్తాన్ వివాదం పాకిస్తాన్ ఇండియా విభజన తర్వాత నుంచి ప్రారంభమైంది. బలూచిస్తాన్ పాకిస్తాన్లో చేరిన వెంటనే తిరుగుబాటు ప్రారంభమైంది. 1948, 1973 నుంచి 77 మధ్య భారీ తిరుగుబాట్లు అక్కడ జరిగాయి. 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో బలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక చర్యకు ఆదేశించాడు. అప్పటికీ కూడా ఈ ప్రాంతం అట్టుడుకుతూనే ఉంది. అది 2005 సూయికి చెందిన వైద్యురాలు షాజా ఖలీద్ అత్యాచారంతో మరోసారి బలూచ్ రగిలిపోయింది. అప్పటి అధ్యక్షుడు ముషరఫ్ కూడా అత్యాచారం చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించడం ఈ మంటను మరింత విస్తరించేలా చేస్తుంది. బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం. బంగారం, లిథియం, గ్యాస్, చమురు, రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని సొంతం చేసుకునేందుకు పాక్ ప్రభుత్వంతో పాటు చైనా కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజల హక్కులని కాలరాస్తోందంటూ పాక్ని ఉద్దేశించి బలూచ్ చెబుతూ వస్తోంది. ఇన్ఫాక్ట్ ఆరోపిస్తోంది. బలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టుని చైనానే నిర్మిస్తోంది. తమ వనరుల్ని చైనా కొల్లగొడుతోందనే భావనలో ఉంది బలూచిస్తాన్. ఇదే అంశాన్ని బలూచ్ ప్రజలు చెప్తూ వస్తున్నారు. దీంతోనే చైనాపై దాడులు కూడా చేస్తున్నారు. దానికి తోడు పాక్ ఆర్మీ అకృత్యాలకు లెక్కే లేదు అంటూ వాళ్ళు ఆరోపించడం జరుగుతోంది. ఈ ప్రావిన్స్లో 20,000 మందికి పైగా పురుషులు, మహిళలు మరియు పిల్లలను చట్ట విరుద్ధంగా నిర్బంధించారని సైన్యంపై ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పలు సందర్భాల్లో ప్రవాసంలో ఉన్న బలూచిస్తాన్ వాసులు, బలూచ్ ప్రజలు తమ ప్రాంతానికి స్వాతంత్రం కావాలి, స్వతంత్రం చేసుకోవడానికి స్వతంత్రం ఇవ్వాలని, కావాలని భారత్ సాయం కూడా కోరారు. దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. అదేంటంటే 2029 లోపు, అంటే 2029కి ముందే పీఓకే భారత్లో కలిసిపోవచ్చు అంటూ ఒక అంశానికి సంబంధించి ఒక తీవ్రమైన చర్చ జరిగింది. ఒక ప్రచారం చూడందుకుంటోంది. ఒకవేళ అది జరిగింది అనుకుందాం, దాని తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆఫ్ఘనిస్తాన్లో కలిసిపోతుంది అంటూ ఇంకొక ప్రచారం. ఈ రెండిటితో పాటు బలూచ్ విడిపోవడం 2029లో జరగచ్చు. దానికి ముందే ఒకవేళ ఇలా అయితే కేవలం పాకిస్తాన్కి సంబంధించి పంజాబ్ మాత్రమే పాకిస్తాన్కి పరిమితమే అవకాశం ఉండొచ్చు. ఇలా అనేక ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు మరికొన్ని అంశాలకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ మ్యాప్ని మీరు చూస్తున్నారు. ఈ రోజు జరిగిన, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఒకసారి ఆ మ్యాప్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ బలూచిస్తాన్కి సంబంధించి బలూచిస్తాన్లో ఉన్న గ్వాదర్ పోర్టు చైనా చేతిలో ఉండడం అమెరికాకు ఇష్టం ఉండదు అంటూ ఇంకొక ప్రచారం సోషల్ మీడియా వేదికగా చాలా విస్తృతంగా జరుగుతోంది. కారణం అక్కడ అప్పులకు సంబంధించి పాకిస్తాన్ తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఉంది. తిరిగి ఇవ్వమని అడగలేదు పాకిస్తాన్ అంటూ ఇంకొక అంశానికి ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ తిరిగి ఇవ్వలేదు అమెరికాకు అంటూ ఒక ప్రచారం జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే బలూచిస్తాన్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. దీంతో అమెరికా కన్ను ఆ బలూచిస్తాన్ సంపద మీద పడిందా అంటూ ఒక అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇటు అనేక కారణాలు ఇప్పుడు తెర మీదకు రావడం జరుగుతోంది. బలూచ్ వివాదం అనేక కారణాలతో ముడిపడి ఉందంటూ ప్రస్తుతం చర్చ జోరందుకుంటుంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ
బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA ట్రైన్ను హైజాక్ చేసింది. ఆ ట్రైన్లో 400 మంది ప్రయాణికులు ఉన్నారు. దాంతోపాటు 100 నుంచి 150, కొన్ని సందర్భాల్లో 200 మంది కూడా ఉండొచ్చు. ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, సైన్యానికి సంబంధించిన వాళ్ళకి కూడా చర్చ జరుగుతోంది. ఆల్రెడీ ఇక్కడ కొన్ని అంశాలకు సంబంధించి ఒక డెడ్ లైన్ కూడా విధించింది BLA పాక్ ప్రభుత్వానికి. గంటలోపు మీరు వైమానిక దాడులు ఆపేయండి, లేకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయంటూ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ గొడవ ఇక్కడి నుంచి మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందా, మరింత రాజుకునే అవకాశం ఉందా, మరింత ముదిరే అవకాశం ఉందా అంటూ చర్చ జోరందుకుంటోంది. కాబట్టి ఈ ఘటన నేపథ్యంలో ఏం జరగబోతుందనేది యావత్ ప్రపంచం ఆసక్తిగా కాదు, ఉత్కంఠగా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.